అనుకుంటున్నాను తెలుసా? ఏమైంది నీకు? స్టైల్ బేబీ స్టైల్. ఎలా ఉన్నావు తెలుసా? సాంగ్ లో అందరు పెట్టుకుని ఉంటారు ఇట్లా లిటరల్లీ పిచ్చెక్కినోళ్ళ ఉన్నావు. పిచ్చి కాదు, ఇది ఒక రకమైన పిచ్చి ఆఫ్ కోర్స్, బట్ దిస్ ఇస్ కాల్డ్ స్టైల్, యు నో, స్టైల్. కానీ తీసేస్తా ఇప్పుడు నేను. స్టైల్ కదా, ఉంచుకో. అంటే పిచ్చి అన్నాక మళ్ళీ తేడాగా అనిపించింది, అందుకే తీసేసాను. ఓకే, ఇది ఒక రకమైన స్టైల్. మళ్ళీ దీన్ని ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. పిచ్చి పలు రకాలు. అసలు ఏమైంది చేతు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు తేడా తేడాగా? తేడాగా కాదు, పాయింట్ బి నోటెడ్. పిచ్చి పలు రకాలు అన్నావు కదా, ఎగ్జాక్ట్లీ పిచ్చి పిచ్చిగా. ఈ రోజు మన మస్తు టైం పాస్ లో పిచ్చి గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేద్దాం అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఎగ్జాక్ట్లీ ఇది ఒక రకమైన పిచ్చి యాక్చువల్ గా. అబ్బాయిల విషయానికి వస్తే హీరో అట్లా వేసిండంటే వెంటనే ఇగో మేము కూడా ఇట్లా చేయాలని చెప్పేసి పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీ కి రిస్ట్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. నాకు డిఎస్పీ అంటే ఫేవరెట్, నాకు రిస్ట్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. డిఎస్పీ అంటే ఫేవరెట్ అంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. యాక్చువల్ గా డిఎస్పీ బర్త్డే ఎప్పుడో తెలుసా? 2nd of August. చైతు బర్త్డే కూడా 2nd of August నే. సో ఆ పిచ్చికి అట్లా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ కనెక్షన్ కుదిరాక ఆ పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది. అండ్ యు నో వాట్, డిఎస్పీ నా బర్త్డే నాకు గుర్తొచ్చింది ఇంకోటి. రిస్ట్ బ్యాండ్స్ అంటే డిఎస్పీ కి చాలా ఇష్టం అని చెప్పినాను, నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. అది కాజల్ దృష్టిలో పెట్టుకొని నా బర్త్డే రోజు డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి డిఎస్పీ భయ్య రిస్ట్ బ్యాండ్ ఒకటి తీసుకొని వచ్చి నాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది తెలుసా. క్రెడిట్ కోస్ట్ ఇట్లాంటి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారా చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీకే అర్థమైపోయింది కదా. మస్తు టైం పాస్ లో ఈ రోజు చైతు కాజల్ పిచ్చి పలు రకాలు అనే దాని గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేయబోతున్నారు అని చెప్పేసి మన షోలో చాలా మంది కూడా మెసేజ్ చేసి, మిస్ కాల్స్ ఇచ్చి, మెసేజ్ వాట్సాప్ చేసి రెడీగా ఉన్నారు జాయిన్ అవడం కోసం. వాళ్ళకి ఈ రోజు కాల్ చేయబోతున్నాం, వాళ్ళ పిచ్చి ఏంటో తెలుసుకోబోతున్నాం ఇయాల్టి మన మస్తు టైం పాస్ లో. ఎస్, సో నంబర్ అయితే గుర్తుంది కదా, 7732077321. ఈ నంబర్ కి జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, ఒక మిస్డ్ కాల్ కానీ ఇవ్వండి, మేమే మీకు కాల్ చేస్తాం. టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ లో మీ డీటెయిల్స్ ప్లీజ్ చెప్పండి. మీకు బాగా అర్థమైపోయింది, మీరు అసలు ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్ వ్యూయర్స్, మీరు చాలా తెలివైన వాళ్ళు. ఏమున్నది అసలు. అయితే మస్తు టైం పాస్ లో చైతు ఎప్పుడు కూడా ఏది స్టార్ట్ చేసినా, ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఫస్ట్ లేడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒకటి చెప్తారు కదా. లేడీస్ విషయానికి వచ్చి పిచ్చి పలు రకాల్లో లేడీస్ కు ఉండేటువంటి పిచ్చి ఏంది అంటే, ఫస్ట్ ది మోస్ట్ థింగ్ ఏంది అంటే మేకప్. మేకప్ అంటే ఎంత అనుకున్నా ఇదే అంటాడు అనుకున్నా. ఏ మేకప్ నేనే వేసుకుంటున్నాను, నువ్వు వేసుకోవట్లేదా? కాజల్, నేను నీ గురించి మాట్లాడలేదు, లేడీస్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు లేడీనే, కానీ ఒక్క దాని గురించే మాట్లాడలేదు. నేను ఏది మాట్లాడినా నీ గురించే కాదు, ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడతాను కాజల్. నేను ఇక్కడ ఉన్నది ఎందుకు అనుకుంటున్నావు? మా లేడీస్ ని రిప్రజెంట్ చేస్తూ, నువ్వు లేడాస్ ని రిప్రజెంట్ చేస్తూ, నేను లేడీస్ ని రిప్రజెంట్. అంటే లేడీస్, లేడాస్, బాయ్స్. నమస్కారం. బాయ్స్ కి కొత్త నామకరణం చేసింది కాజల్ మస్తు టైం పాస్ లో. లడాస్ అంట, అదిరిపోయింది. లేడాస్ అంట. థ్యాంక్ గాడ్, ఇంకా నేను తెడాసం లేదు, లేడాస్ అంది. ఓకే, లేడీస్ అంటేనే మేకప్, మేకప్ అంటే లేడీస్ అని చెప్పేసి నేను చెప్తానండి. బికాస్ షో స్టార్టింగ్ ముందు స్టార్ట్ కావతుంది షో, అయ్యో నా లిప్ గ్లాస్ ఎక్కడ మిస్ అయిపోయిందని చెప్పేసి కాజల్ గారు లిప్ గ్లాస్ వేసుకొని మరి షో స్టార్ట్ చేయడం జరిగింది. సో నిజాలు ఇట్లా చెప్పకూడదు చైతు, నిజాలే బయటపడాలి కాజల్. అంత భయంకరమైనటువంటి పిచ్చి ఉంటుంది ఆడవాళ్ళకి మేకప్ అంటే. అది ఒక ఎగ్జాంపుల్ అంతే, ఇంకా చూసుకుంటే బోల్డ్ అని ఉంటాయి. అదే ఇవాళ మనం మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుకుంటున్నాము, బోల్డ్ అంత టైం పాస్ చేయబోతున్నాము. ఎస్, సో చైతు అయితే అమ్మాయిలకి మేకప్ పిచ్చి అన్నాడు. అండ్ చైతుకి ఉన్న పిచ్చి ఏంటి నేను చెప్తా. చైతుకున్న అన్ని పిచ్చిలు ఇవాళ నేను బయట పెడతా. నువ్వు నా పిచ్చిలు బయట పెట్టావు అంటే నేను నీ పిచ్చి బయట పెడితే నీకు ఇంకా పిచ్చికి పోయి షోలో కూడా పిచ్చికి ఇచ్చేసి చెప్తున్నావు. మన ఇద్దరు పిచ్చిలు బయట పెడతాము, వాళ్ళందరి పిచ్చిలు మనం కనుక్కుందాం అండ్ షో పిచ్చికిచ్చేద్దాం. పిచ్చిగా ఎంజాయ్ చేద్దాం, పిచ్చిగా టైం పాస్ చేద్దాము. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో మన ఫస్ట్ కాలర్ తో మాట్లాడబోతున్నాం. ఏమొచ్చింది? బస్ ఏక్ బార్ మేరా కహా హీరోయిన్ రేఖనా? ఇప్పుడు మనం కాల్ చేయబోతుంది రేఖకి. హీరోయిన్ రేఖ కాదు, రేఖకి. మనకి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్న రేఖకి. ఓకే, లెట్స్ సే హాయ్ టు రేఖ. హలో రేఖ. హలో, హాయ్ రేఖ. హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు రేఖ? సూపర్ కాజల్, హౌ ఆర్ యు? చాలా బాగున్నాం. ఎక్కడుంటావు? వేర్ డు యు స్టే? ఐఎమ్ ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్, ములుగు. అర్థమైందా? ములుగు మెదక్ డిస్ట్రిక్ట్.
మెదక్ డిస్ట్రిక్ట్ ములుగా ఆ, ములుగులో నలుగులు ఎక్కువ పడుతుంటారా? పల్లెటూరు కాజల్ అలాగే ఉంటది. బాగుందబ్బా, కొత్తగా నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఫస్ట్ టైం కానీ పల్లెటూరు కదా అలాగే ఉంటాయి పేర్లు. సూపర్ గా ఉంటది. సూపర్ గా ఉంటది. ఉంటాయి. కాజల్ సూపర్ గా మిమ్మల్ని అడిగింది ములుగులో నలుగులు ఎక్కువ పెడతారా అని చెప్పేసి. నలుగులు ఐ డోంట్ నో అబౌట్ నలుగులు. ఓ యు నో అబౌట్ వాట్ అండి, వాట్ డు యు డూ రేఖ గారు? బీటెక్ ఫైనల్ ఇయర్ చైతు. ఓకే ఓకే, ఎలా అవుతుందండి బీటెక్ ఫైనల్ ఇయర్? ఓ సూపర్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ రేఖ, మా షోకి మెసేజ్ చేసినందుకు, మాతో ఇప్పుడు మాట్లాడుతున్నందుకు. నువ్వేదో చెప్తున్నావు, చెప్పు మీ చెప్పు. షో చాలా బాగుంటది చైతు, అందుకే మీకు మెసేజ్ పెట్టాము. థ్యాంక్ యూ సో మచ్ రేఖ, సో స్వీట్ ఆఫ్ యూ. చెప్పు రేఖ, ఇంకేంటి సంగతులు? చెప్పాలి చైతు మీరే. చేతితోనే మాట్లాడతావా? నాతో మాట్లాడవా? టాపిక్ అంట. ఎస్, ఎందుకు మాట్లాడినా చైతు నిన్ను మాట్లాడలేకుండా మాట్లాడుతున్నాడు కదా అందుకని. లేదబ్బా, పాప మాట్లాడనిస్తాడు అప్పుడప్పుడు. ఆ, మాట్లాడుకోండి. ఎక్కువ మాట్లాడతాడు కదా చైతు. ఇగో కాజల్ ఇప్పుడు చెప్తుంది, ఇలా మన మస్తు టైం పాస్ లో టాపిక్ ఏం మాట్లాడుతున్నాం కాజల్ చెప్తుంది, విను. చెప్పండి. పిచ్చి గురించి. పిచ్చి పిచ్చి. పిచ్చియా? హా, ఎలాంటి సిచ్యువేషన్స్ లో పట్టణంలో చైతుకే పిచ్చి బాగుంటది. నీకు ఇంత బాగా అర్థమైపోయిందా? హలో, చూస్తాం కదా డైలీ, అందుకని చైతుకు పిచ్చి చాలా ఉంటది. ఎగ్జాంపుల్ చైతునే. పిచ్చి చేతికి బాగా ఉంది కాబట్టి మీ అందరికి పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఆ పిచ్చితో మీరు నాకు ఫోన్ చేస్తున్నారు. తన పిచ్చెక్కిచ్చే యాంకరింగ్ తో కదా. బా పిచ్చెక్కించే ఊరుకోవడం అది కాదు, మనం మాట్లాడుతుంది ఏంటి అంటే, ఇప్పుడు పిచ్చి పలు రకాలు అంటూ ఉంటారు కదా, సో అందులో నీకున్నటువంటి పిచ్చి ఎక్కువ ఏదంటే పిచ్చి, అని మీ ఫ్రెండ్స్ ఎవరిదన్నా ఎక్కువగా ఏంద్రైడ్కి ఏమైనా పిచ్చి ఎక్కిందని అనుకుంటాం కదా, అలాంటివి ఏమైనా చెప్పు. మ్యూజిక్ అంటే పిచ్చి నాకు. అంటే పాటలు వినడమా, పాటలు పాడడమా? పాడము వినడం. ఏదో ఒక పాట వేసుకో. వద్దు. వేసుకో. పిచ్చిని కాదు అలా నువ్వు. పిచ్చి పిచ్చిగా చూపించుకోవాలి అందరికి. కాదు, నువ్వు మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటావా? చాలా రక్తం వచ్చేలా. రక్తం వస్తే ఇబ్బంది అవుతుంది కదా. అందుకే రక్తం రాకుండా చెవి కోసుకుంటావా? రక్తం రాకుండా మామూలుగా ఉండడం. నీకు మ్యూజిక్ వినడం అంటేనే ఇష్టమా? పాట పాడడం పాడడం కూడా లేదా? అందుకే పాడబ్బా రేఖ, అందుకే అడుగుతున్నాం కదా ఒక పాట పాడని. ఏండి సిస్టర్ నవ్వుపిస్తుందండి, అందుకే పాడలేకపోతున్నాం. నవ్వుపిస్తుందా? మేము మీకు చప్పట్లు కూడా ఎంకరేజ్ చేస్తున్నాము, సో పాడు. కమాన్ 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 కాదు, అట్లా కమాన్ కాదు. కమాన్ ఇట్లా అడిగితే పాడుతుందేమో చూద్దాం. రేఖ, కాజల్ ఏండి ప్లీజ్ అండి ఒక పాట పాడండి. సరే, నాతో సరే, మాట్లాడండి, పాడండి. సరే సరే. ఆ, ఈ సాంగ్ లో ముందు నవ్వు ఉంటుందా? తీసుకురండి. సిస్టర్ నవ్వుపిస్తుందండి, అందుకే నవ్వుతూనే పాడండి, పర్లేదు, చాలా మంది పాడుతూ ఉంటారు అలాగే. సరే సరే. ఆ, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో తిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలమై మరకు, జ్ఞాపకాలమీ కొలుపు, జ్ఞాపకాలని తూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. సూపర్ సూపర్, చాలా బాగా పాడాడు నిజంగా. పిచ్చెక్కిచ్చేస్తాం అంతే. ఇంకా పాటలు అంటే బాగా పిచ్చి, నీకు అర్థమైపోయింది. అది కూడా మెలోడీ సాంగ్స్ అంటే ఇంకా పిచ్చి కదా. అవును, సాంగ్స్ అంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఖాళీ టైంలో కానీ, మామూలుగా టీవీలో కానీ ప్రోగ్రామ్ మ్యూజిక్ ఎక్కువ వింటాం, అందుకని. పిచ్చి పలు రకాల అండంలో ఇదొక పిచ్చిని బయట పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, ఇప్పుడు నీ పిచ్చి Thank you, గురించి thank you. చెప్తావు కదా రేఖ. అవును. యాక్చువల్గా నీకు ఎప్పుడైనా ఎవరినన్నా చూసి అబ్బా దీనికి పిచ్చెక్కింది, అబ్బా వీడికి పిచ్చెక్కింది అని అనిపించిన సిచ్యువేషన్ గుర్తున్నాయా? అవును, మా కాలేజ్ లో ఎక్కువ ఇప్పుడు బిటెక్ అంటే మామూలుగా ఉంటది కదా, ఆ. ఏముంటది? ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడే వాళ్ళ, గంటలు గంటలు మాట్లాడే వాళ్ళంటే దీనికి ఫోన్ పిచ్చి పట్టిందా, వాటికి ఫోన్ పిచ్చి ఉందిరా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఆ పిచ్చి గంటలు గంటలు. అమ్మాయిలకా అబ్బాయిలకి ఎక్కువ? అంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ప్రజెంట్ వీళ్ళని చెప్పలేం కదా. ఆ. అవును. చెప్పగలిగేది కొన్ని చెప్పచ్చు.
కొన్ని అంటే అబ్బాయిలు ఎక్కువ మాట్లాడతారు phone లో. కదా? గంటలు. అవును ఎవరితో మాట్లాడతారు? ఆబ్వియస్లీ అమ్మాయిలతోనే మాట్లాడతారు. సో అబ్బాయిలు ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, అమ్మాయిలు కూడా అంతే మంది పిచ్చోళ్ళు ఉన్నారు. ఫోన్ అంతే మంది పిచ్చోళ్ళు ఉంటారు. అంతే అంతే Correct. అబ్బాయిలు ఎవరితో మాట్లాడతారు ఫోన్ లో, అమ్మాయిలతో కదా. అంతే ఇక్కడ కదా. అమ్మాయి ఉంటుంది, అక్కడ అబ్బాయి ఉంటారు. అంతే కదా. కాకపోతే ముందు పిచ్చి స్టార్ట్ అయ్యేది అబ్బాయిలకి, ఆ తర్వాత అమ్మాయిలకి పిచ్చికిచ్చేస్తారు. అబ్బాయిలు పిచ్చి స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయిలు పిచ్చెక్కిస్తారు. సూపర్. ఓవరాల్ గా అందరికి పిచ్చిందా లేదా అనేది పాయింట్. ఇగో మస్తు టైం పాస్ లో కాజల్ ని చైతన్య చూస్తుంటావు కదా, కాజల్ కి కాజల్ ని చూసినప్పుడు అబ్బా ఇంత పిచ్చిగా ఉంది కాజల్ అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది నీకు? కాజల్ బాగా నవ్వుతుంది అబ్బా. పిచ్చి పిచ్చిగా నవ్వుతుందా కాజల్? నవ్వుతుంది. ఓకే. కాదు, పిచ్చోళ్ళు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు కదా. అది చెప్పడం లేదంటుంది, కాజల్ తెలుసు అంట ఆల్రెడీ. సో నాకు పిచ్చి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా నవ్వుతూ ఉంటాను. ఇంకేమైనా చెప్పు. చెప్పాలి. ఎక్కువ ఏముంటది పిచ్చి, మామూలుగా ఉంటది, బాగా నవ్వుతావు అంతే. కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సో మచ్. నేను నాకు గర్ల్స్ ని కామెంట్ చేయడంలో పిచ్చి బాగా బాగా అబ్జర్వ్ చేస్తున్నావు, బాగా ఫాలో అవుతున్నావు నువ్వు మన షోని. నేను గర్ల్స్ ని కమెంట్ చేయడంలో పిచ్చి కాదు, గర్ల్స్ గురించి నిజాలు బయటపడడంలో నాకు పిచ్చి. అదే అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇలాగే చూస్తుండండి, ఇలాగే జాయిన్ అవుతూ ఉండండి రేఖ గారు. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Bye. అండ్ ఇందాక ఇట్లా ఇట్లా ఎందుకు అంటున్నాను అని చైతు వైపు చూసి షాక్ అయిపోయాను కదా. ఇట్లా ఇట్లా ఎందుకు అంటున్నానంటే ఇక్కడే ఉంది ఈటీవీ ప్లస్, అందుకు. అదే, ఇదొక రకమైన పిచ్చి తెలుసా, ఇదొక రకమైన పిచ్చి యాంకరింగ్. సో ఈ పిచ్చి యాంకర్స్ తో మీరు ఇంకా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలి అంటే అలాగే చూస్తుండండి మస్తు టైం పాస్. Yes. ఇదో రకమైన పిచ్చి యాక్చువల్ గా. సో ఇవాళ మస్తు టైం పాస్ లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన పిచ్చి కాలర్స్ తో కూడా కాల్ చేసేద్దాం. మిమ్మల్ని పిచ్చోళ్ళు అనట్లేదు, మా షో బాగా పిచ్చి పిచ్చిగా ఫాలో అవుతున్నారు కదా. సో పిచ్చిగా చూస్తున్న వాళ్ళందరికీ పిచ్చి ఉన్నట్టే అన్నమాట. అంటే మా షో అంటే పిచ్చి, అదొక అభిమానం. అభిమానాన్ని మేము పిచ్చిలాగా భావిస్తూ దాన్ని పిచ్చి అని చెప్తున్నాం. ఎందుకంటే ఎలా పిచ్చి గురించి మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఇప్పుడు ఎవరు కాల్ చేస్తాం తెలుసా? విద్యాసాగర్. లెట్స్ కాల్ విద్యాసాగర్. అంటే అభిమానానికి నెక్స్ట్ లెవెల్ ఏంటి? పిచ్చి, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి, శ్రేయా ఘోషల్ అంటే పిచ్చి, కార్తిక్ అంటే పిచ్చి. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు కూడా చాలా మంది స్టార్స్ పిచ్చి పిచ్చిగా ఫేవరెట్ ఉండే ఉంటారు కదా వాళ్ళ గురించి. చైతు వాళ్ళందరికి కాజల్ అంటే పిచ్చి, చైతు అంటే పిచ్చి, మస్తు టైం పాస్ అంటే పిచ్చి, ఈటీవీ ప్లస్ అంటే పిచ్చి. ఏయ్ వల్ల రైట్ నౌ లెట్స్ సే హాయ్ టు విద్యాసాగర్. హలో విద్యాసాగర్ గారు. హాయ్ అండి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? పిచ్చి పిచ్చిగా ఉన్నాం. పిచ్చి పిచ్చిగా ఉన్నాం. మీరు బాగుంటారు, పిచ్చి పిచ్చిగా బాగుంటారు. థ్యాంక్ యూ అండి, మీరు ఆ మాట అంటారని ఇలా అన్నా. ఓకే ఓకే. రేటు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉంటారు? ఇలా ఉన్నాడు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఓ ఓకే. ఎక్కడ సార్? ఇక్కడ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్. మా హైదరాబాదే. మీ యాంకరింగ్ బాగుంటుంది, మీ ఇద్దరిది ఎక్సలెంట్, Thank you. బాగా ఇస్తారు యాంకరింగ్. Thank you so much. ఏంటంటే ఈవినింగ్ అవర్ 5 o'clock కి రిఫ్రెష్మెంట్, ఆఫీస్ నుంచి రాగానే ఒక రిఫ్రెష్మెంట్ లా ఉంటుంది. Thank you. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి బయట ఎవరితో ఫ్రెండ్స్ తో మాట్లాడితే కమర్షియల్ గానే ఉంది. ఏదైనా కానీ అంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక మీరు మాట్లాడుతున్న కమర్షియల్ గానే ఉంది. మీ దగ్గర అంటే ఈవినింగ్ వచ్చి టీవీలో చూస్తుంటే ఒక రకంగా మీతో డైరెక్ట్ మాట్లాడకుండా కానీ ఒక రిఫ్రెష్మెంట్, మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ so సార్, sweet of you. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. ఇగో గట్టిగా హగ్ ఇస్తాను సార్, హగ్ తీసుకోండి సార్ మా ఇద్దరి మా దగ్గర ఇద్దరి నుంచి తరపు కూడా. నుంచి గ్రూప్ హగ్. గ్రూప్ హగ్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ కమెంట్ సార్. ఓకే. కానీ మీరు ల్యాబ్ టెక్నీషియన్ కదా, అవునండి. మరి మీ ల్యాబ్ లో ఎవరన్నా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇవాళ టాపిక్ అదే అన్నమాట. పిచ్చి అవునా? సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. సో మీ ల్యాబ్ లో జరిగిన పిచ్చి సిచ్యువేషన్స్ ఏమన్నా? ఎవరన్నా చూసి అబ్బా వీడికి డెఫినెట్ గా పిచ్చెక్కింది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని? అట్లే ఉండదండి, ఎందుకంటే అక్కడ కొంచెం అదేంటి మెడికల్ డిపార్ట్మెంట్ కదా, అందరు కూడా కొంచెం అక్కడ మనం టికెట్ గా చేయడానికి ఉండదు అక్కడ ఛాన్స్. అయితే మీకు మీ ల్యాబ్ లో నాలాంటి చేతులు లాంటి వాళ్ళు దొరకలేదు. నేనైతే వెళ్ళానంటే కొత్త ప్లేస్ కి ఇదేంటి అదేంటి అక్కడే ఉంది ఇక్కడే ఉంది అన్ని కెలికేస్తాను. అట్లా ఎవరు కెలకలేదా మీ ల్యాబ్ లో? అట్లా గెలికే ఛాన్స్ ఇవ్వము మేము అక్కడ. చాలా తెలివైన వాళ్ళు మీరైతే. సీరియస్ పిచ్చి అదో, అంటే ఎవరిని టచ్ చేయకూడదు, టచ్ చేయనివ్వకూడదు అనే పిచ్చి మీకు?
అట్లాంటి లేదు, అట్లాంటివి కాదు. ఇంతకీ విద్యాసాగర్ కి ఏమంటే పిచ్చి, ఎవరంటే పిచ్చి? నాకు ఎవరంటే మా వైఫ్ అంటే పిచ్చి. మరి మీ వైఫ్ కోసం బాగా ఎక్స్ట్రీమ్ పిచ్చి లెవెల్ కి వెళ్ళి బాగా ఏమన్నా చేసిన సర్ప్రైజ్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా పిచ్చిగా? అంటే అవి అందరితో షేర్ చేస్తలే కానీ. అర్థమవుతుంది సార్, అందరితో షేర్ చేసుకోలేనటువంటి పిచ్చి ఏం చేసి ఉంటారని చెప్పేసి. మీరు చెప్పాలి మీ లైఫ్ లో జరిగిన పిచ్చి గురించి. మేము చెప్తూనే ఉన్నాం, మీరు షో చూస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది కాజల్కి ఏమంటే పిచ్చి, చైతకి ఏమంటే పిచ్చినో. అవునా? ఓకే ఓకే. కానీ విద్యాసాగర్ గారు మీరు చెప్పాలి చెప్పండి. మీ వైఫ్ గురించి. ఎందుకు అంత పిచ్చి వచ్చింది మీ వైఫ్ అంటే? ఏం బాగుంటుంది మీ వైఫ్ లో? మీకు ఏం బాగా నచ్చుతుంది ఆవిడలో? అంతేనా? నేను మామూలుగానే అడిగాను, నువ్వు అట్లా నవ్వుకు. అలాగే అభినయం చేసేది ఏంటంటే నచ్చింది అని చెప్పడానికి రీజన్ ఉండదండి, నచ్చింది అని చెప్పడానికి రీజన్ ఉంటుంది కదా. ఇంతకీ మీ వైఫ్ పేరేంటి విద్యాసాగర్ గారు? స్వరూప గారు. ఆవిడేం చేస్తుంటారు? టీచర్ అండి, ప్రైవేట్ స్కూల్ టీచర్. ఓకే. సో పిచ్చిగా ఇప్పుడు స్వరూప గారికి మన మస్తు టైం పాస్ లో మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? అంటే ఎలా చెప్పాలి? స్వరూప అలాగే ఐ లవ్ యూ అనండి, మంచి ఫీల్. అంతేనా? అంతే. చెప్పండి. మా వైఫ్ ఉంది, మాట్లాడతారా? మా వైఫ్ ఉంది ఇక్కడ. అవునా? ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు అనాలంటే అయ్యో పెట్టేశారు. Anyways, it was really nice talking to you, విద్యాసాగర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మా విషెస్ కన్వే చేయండి స్వరూప గారికి. స్వరూప గారు మీరు చూస్తుండండి, ఈసారి మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఈసారి మేము మీకు కాల్ చేసి మీతో కూడా మాట్లాడాలి. మీ ఆయన గురించి మీ పిచ్చి కూడా మాతో షేర్ చేసుకోవాలి. విద్యాసాగర్ తరపున స్వరూప గారు ఐ లవ్ యూ ఫ్రమ్ విద్యాసాగర్, నాట్ మీ. We also love you. Thank you so much విద్యాసాగర్ for connecting with us. Bye మీకు. బాయ్. సో ఇట్లాగే మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి. మేము మాట్లాడుకున్నటువంటి టాపిక్స్ లో మీరు కూడా జాయిన్ అయ్యి చాట్ చేయాలి. కాజల్ ఇంకా చైతూతో అంటే కనుక 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం, మీతో కనెక్ట్ అయిపోతాం, బోల్డ్ అంత టైం పాస్ చేస్తాం. ఇప్పుడు మాట్లాడదాం షబానాతో. యాక్చువల్ గా నా రియల్ నేమ్ షబీనా, ఆన్ స్క్రీన్ నేమ్ కాజల్. సో ఇవాళ మస్తు టైం పాస్ లో కాజల్ ఒక నిజం చెప్పేసి పిచ్చెక్కిపోయి, అది కూడా షబానా పేరు వినగానే నాకు పిచ్చెక్కిపోయింది అనమాట. అందుకే నా పేరు షబీనా అని చెప్పేసాను. ఆ పిచ్చితో కాజల్ ఒరిజినల్ పేరు బయట పెట్టేసింది. షబానా మాది మీ దానికి సలాం చేస్తుందమ్మా. హలో హాయ్ కాజల్. హాయ్ షబానా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హౌ ఆర్ యు? సూపర్ హౌ ఆర్ యు? ఐ యామ్ సో ఫైన్. చైతు హాయ్. హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా? మీరు బాగుంటారు, మేము బాగుంటాం. మేము బాగుంటే మీరు బాగుంటారా? మీరందరూ బాగుంటే మేము బాగుంటామండి. ఓ, మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ శబానా గారు. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఎక్కడ? మందమరిలో. ఎక్కడది? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మందమారినా? ఎస్. వావ్యా, కొత్త ఏరియాస్ నుంచి కాల్స్, అసలు కొత్త ప్లేసెస్ గురించి తెలుసుకుంటున్నాను నేను. మీరు వచ్చేస్తారా ఇక్కడికే? ఏ ఇక్కడ ఉంటే నచ్చలేదా మీకు? అప్పుడు మీరు అలా అడగకూడదండి, అంత పిచ్చిగా అడగకూడదు. మీరు ఇక్కడికి వచ్చేస్తారా కాదు, ఇక్కడ రండి మీరు అని అనాలి. ఏదో పిచ్చిగా మీరు ఇక్కడికి వచ్చేస్తారంటే అమ్మో మీరు రావని భయపడిపోయి చెప్తాం మేము. కాదు, మందమారి స్పెషాలిటీ ఏంటి? అందరు మందంగా ఉంటారా? అవును, చాలా మందంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు కూడా. మందంగా ఉంటే అందం వచ్చేస్తుంది. లైక్ చైతు మందంగా ఉంటాను, దాంతో పాటు అందంగా ఉంటాను అని అనుకుంటాను. అనుకోవాలి, తప్పదు కదా. ఓకే శబానా, ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే పిచ్చి గురించి మాట్లాడుతున్నాము. నీకేమంటే పిచ్చి? నాకు ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి. అర్ధరాత్రి ఎప్పుడన్నా వెళ్ళి ఐస్ క్రీమ్స్ తిన్నావా? చాలా సార్లు తిన్నా. ఏం ఐస్ క్రీమ్ ఎక్కువ తింటూ ఉంటావు? ఆరెంజా, ఆల్మండా, లేకపోతే ఇంకేమన్నా? ఐ లైక్ చాకోబార్. ఓ ఓకే. ఏ ఫ్లేవర్స్ బాగా ఇష్టపడతారు? చాక్లెట్ ఫ్లేవర్స్ అయినా ఇంకా అదర్ ఫ్లేవర్స్ కూడానా? ఓన్లీ చాక్లెట్. సేమ్ పించ్ అబ్బా, నాకు కూడా చాక్లెట్ అంటే చాలా ఇష్టం. చాక్లెట్ లో అన్ని రకాలు ఇష్టం. ఫ్రెండ్స్ కదా. ఏమన్నారు? ఎంతైనా మనం ఒకటి కదా. ఏ రకంగా? అదే అన్ని విషయాల్లో. ఇందాక మీ కాల్ కరెక్ట్ అవ్వక ముందు చెప్పాను, నా ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? తెలియదు. గెస్. నాకు సరిగ్గా వినబడలేదు అప్పుడు. నా కాజల్ అని నా పేరు, అది ఆన్ స్క్రీన్ ఆన్ ఎయిర్ నేమ్.
నాకు మా పేరెంట్స్ పెట్టిన పేరు ఇంకోటి ఉంది. ఏంటది? గెస్ట్ చేయి. నేను చెప్పనా? షర్మిల. సమీరా. షర్మిల అంటే కాదు. థ్యాంక్ గాడ్ షకీలా నీ పేరే. నా పేరేనా? నీ పేరే, కాకపోతే నీ బా దగ్గర నా బి ఉంటది. షబానా దగ్గర షబీనా. నీ బాధ ఉంటుందంట. నీ పేరు దగ్గర బా, నా పేరు దగ్గర బి. బా ప్లేస్ లో బి, షబీనా నా పేరు. మా నాన్నగారు సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ షబానా. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. ఓకే, బాయ్ బాయ్. బాయ్. నీకు కూడా అంటుకుందా నా పిచ్చి. మరి ఇవాళ పిచ్చి గురించి మాట్లాడుతున్నాం. పిచ్చి పిచ్చిగా కాజలిక చేతు మాట్లాడుతున్నారు, మీ పిచ్చి గురించి తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు రైట్ నౌ టీవీ చూస్తున్న వాళ్ళందరూ మీ పిచ్చి గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటే మస్త్ టైం పాస్ పేజ్ ని లైక్ కొట్టండి, ఈటీవీ ప్లస్ పేజ్ ని లైక్ కొట్టండి. అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. యూట్యూబ్ ఉందిగా, అందులో సెర్చ్ లో ఈటీవీ ప్లస్ కొట్టండి. అక్కడ మా వీడియోస్ అన్ని కనిపించేస్తాయి మీకు వరుసగా. ఓకేనా? కాజల్, పిచ్చి పలు రకాలను మాట్లాడుతున్నావు కదా. ఇంకొక పిచ్చి అంటే ఒకళ్ళు ఏదైనా స్టార్ట్ చేశారనుకో, ఆ పిచ్చి అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏం పిచ్చి? టాటూల పిచ్చి. అసలు ఎన్ని టాటూలు! ఇలాంటి పిచ్చి ఉండదు. టాటూలు పిచ్చి. ఒక్క ఫ్రెండ్ ఎవరైనా టాటూ ఎంచుకుంటే మామ బాగుందా అని చెప్పేసి వెళ్తారు. ఆ టాటూ నచ్చి ఈ టాటూ ఎంచుకుంటారు, ఈ టాటూ నచ్చి ఈ టాటూ ఎంచుకుంటారు, ఈ టాటూ నచ్చి ఆ టాటూ ఎంచుకుంటారు, ఆ టాటూ నచ్చి ఈ టాటూ. ఎక్కడెక్కడో ఎంచుకుంటారు, బాడీలో ఏ పార్ట్ వదలరు అనమాట. అండ్ ఈ టాటూ పిచ్చి ఉన్న వాళ్ళకి ఒక్క టాటూ వేయించుకుంటే అది ఒక ఎడిక్షన్ లాగా స్టార్ట్ అయిపోయి ఇక్కడ వేయించుకున్న తర్వాత ఇక్కడ 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 ఇంకా ఎక్కడెక్కడో ఏం చేసుకుంటూ ఉంటారు చేతులాగా. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా ఒకరు స్టార్ట్ చేస్తే దాన్ని అలాగా చూసుకుంటూ పిచ్చిగా ఫాలో అవుతూ ఉంటారని చెప్తున్నాను అంతే. అండ్ మా ఇంట్లో వాళ్ళు సీరియస్ గా నాకు పిచ్చి పట్టింది అని ఒక సిచ్యువేషన్ లో అనుకున్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్, ఎప్పుడు అనుకున్నారు చెప్తాను, కానీ దానికన్నా ముందు మా నెక్స్ట్ కాలర్ కి కాల్ చేసేద్దాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. రైట్ నౌ వి కాలింగ్ ప్రతాప్ బికాస్ ప్రతాప్ మనకి కాల్ చేసి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి వి కాలింగ్ ప్రతాప్. సో ప్రతాప్ ఎక్కడి నుంచి, ప్రతాప్ కి పిచ్చి ఏంటి, ప్రతాప్ పిచ్చి సిచ్యుయేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. టడన్ టడన్ టడన్. ఏంటది? ఇది స్వాడ్, ఇది గుర్రం. మహారాణా ప్రతాప్. లెట్స్ సే హై టు ప్రతాప్. హాయ్ ప్రతాప్. హాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సేమ్ టు యూ. మాకు కూడా నువ్వు వెల్కమ్ చెప్తున్నావా? సూపర్ అబ్బా నువ్వు. వెల్కమ్ చెప్పాలి కదా. ఇదొక ఎక్కడికి రకమైన వెల్కమ్ పిచ్చి. చెప్తున్నావు? మీ షోకి మిమ్మల్ని. మా షోకి మమ్మల్ని మేము ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసాం వెల్కమ్. అవునా? ఇప్పుడు నువ్వు ఇంకో చోటికి వెల్కమ్ చెప్పాలి. ఎక్కడికి? నీ చోటికి. అంటే నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా అడుగుతున్నా పిచ్చిగా. వేంపల్లి. ఆ? వేంపల్లి, కడప. కడప. వేంపల్లి. కడప. ఓకే. ఎలా ఉన్నారు, ఏం చేస్తుంటారు ప్రతాప్ గారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఓకే సార్, ఎందుకులేండి, నా అంత పెద్దోడిని కాదు, అంత ముసలోడిని కాదు, చైతు అని పిలవండి. అందరు స్టూడెంట్స్ కనెక్ట్ అవుతున్నారు, చాలా ఆనందంగా ఉంది నాకు. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వు, బాగా రాయి ఎగ్జామ్స్. ఓకే సరే అక్క. అక్క, నీకు కాజల్ని అక్క అని పిలవాలని ఎందుకు అనిపించింది ప్రతాప్? కాజలా? కాజల్ని అక్క నేను పిలుస్తాం. ఇప్పుడు పిలిచావుగా, థాంక్స్ అక్క అన్నావుగా. కాజల్తో మాట్లాడే ఛాన్స్ వస్తే అక్కని పిలుస్తామా? నేనేగా కాజల్. నువ్వు ఏ కాజల్ అనుకుంటున్నావు? హీరోయిన్ కాజల్ అనుకుంటున్నావా? ఏ కాజల్ అమ్మా? ఏ కాజల్? మీరేంగా. నేను ఏ కాజల్? నేను ఈటీవీ ఛానల్. అదే కదా, ఆ కాజల్ని మాట్లాడుతున్నాను. అమ్మా, ఇదో రకమైన పిచ్చి. యాక్చువల్లీ ఏం మాట్లాడుతున్నారు మనోడికి అర్థం కావట్లా, మాకు అర్థం కావట్లా, చూస్తున్నా మీకు అర్థం కావట్లేదు. ఇది ఒక రకమైన పిచ్చి. ప్రతాప్, నువ్వు మస్తు టైం పాస్ తోనే మాట్లాడుతున్నావు, కాజల్ తోనే మాట్లాడుతున్నావు. ఓకేనా? కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. ఓకే, ఇప్పుడు చెప్పు, కాజల్ అంటే నీకు పిచ్చా? అలాంటిది. లాంటిదా? ఎందుకు ఎందుకు? ఎందుకంటే ఫ్యాన్స్ అంతే. అప్పుడే ఫ్యాన్సా కాజల్ కి? ఎందుకు కాజల్ కి ఫ్యాన్ అయినావు? ఎందుకంటే యాక్టింగ్ బాగుంటుంది. యాక్టింగ్ బాగుంటుందా? బాగా యాక్ట్ చేస్తుంది కదా. ఓవరాల్ నీకు కూడా అర్థమైపోయింది కాజల్ యాంకరింగ్ చేయమంటే యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్ గా అదే చెప్పినావు. కాజల్ యాక్టింగ్ అంటే చాలా పిచ్చంట. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us ప్రతాప్. ఇలాగే చూస్తుండండి మస్తు టైం పాస్ కి. మిస్ కాల్ ఇస్తుండండి, మళ్ళీ కాల్ చేస్తాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? ఏంటో చెప్తున్నా. చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. నీకు బాయ్ 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 ప్రతాప్. ఓకే, ప్రతాప్ తో
మాట్లాడిన తర్వాత మా నెక్స్ట్ కాలర్ తో ఈ పిచ్చి టాపిక్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం. కానీ నీ ఫ్యాన్స్ ఎట్లా నీ యాంకరింగ్ ని కూడా యాక్టింగ్ లా భావించి అందరూ నీకు ఫ్యాన్స్ అయితే ఉన్నారు. తను కాజల్ అగర్వాల్ అనుకుని చెప్పుంటాడు. లేదు తర్వాత చెప్పాడు కదా మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ అని చెప్పేసి. కన్ఫ్యూజ్ అయ్యాడు. సో ఓవరాల్ గా కాజల్ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ వెయిట్ చేస్తుంటారు. ఇందాక కాజల్ పిచ్చి సిచ్యుయేషన్ చెప్తా అని చెప్పింది కదా, సో దాని గురించి కొంచెం. యాక్చువల్ గా నాకు సూర్య అంటే పిచ్చి స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే కాక కాక తమిళ్ మూవీ రిలీజ్ అయినప్పుడు. అప్పుడు ఒక సౌత్ మ్యూజిక్ ఛానల్లో బాగా వేసేవాడు అనమాట. ఆ తర్వాత సిటీ కేబుల్ లోకల్ ఛానల్లో కూడా ఒన్రా రెండా సిగల్ ఆ పాట రిపీట్ ఎన్నిసార్లు వేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుంటే అది బ్యాక్ టు బ్యాక్ సెలెక్ట్ చేసి ఆ పాటే కంటిన్యూస్ గా చూస్తూ ఉండేదాన్ని అనమాట. లవ్లీ రొమాంటిక్ సాంగ్ చాలా బాగుండేది. అండ్ అందులో సూర్య ఉండేవాడు. ఓ మై గాడ్ నాకు చాలా ఇష్టం అనమాట. సో అదే చూస్తూ అట్లానే సూర్య గురించే తెలుసుకుంటూ అట్లా ఉంటే మా ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వచ్చేసింది, ఖచ్చితంగా ఇది ఎవరో తమిళ అబ్బాయిని లవ్ చేస్తుంది, వాడు సూర్యలా ఉంటాడేమో అని. అందరు నా మీద ఎన్ని డౌట్స్ తో చూసారు. తమిళ్తో ఏదో ఒకటి ఉంది కానీ ఏంటో అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్ లో పడిపోయారనమాట మా మమ్మీ డాడీ. ఆ తర్వాత నేను చెప్పాను, ఏం లేదమ్మా, నాకు ఆ హీరో సూర్య అంటే బాగా నచ్చేసాడు, అందుకే నేను అతని సాంగ్స్ చూస్తున్నాను, అంతే, ఇంకేం లేదు అని చెప్పా. ఇంకా పిచ్చి పీక్స్ కెళ్ళిన సిచ్యువేషన్ ఒకటి చెప్పాలంటే, బాహుబలి షూటింగ్ టైంలో రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర జనాలు లక్షల మంది ఖాళీ ప్రభాస్ ని చూడడానికి. ప్రభాస్ అక్కడ ఎక్కడో కనిపిస్తూ ఉంటాడు, వీళ్ళందరూ ఇక్కడ నుంచి ప్రభాస్ కి ఇలా చేయప్పుడు అది పిచ్చి అంటే బాగా పిచ్చి. హీరోల్లో అంటే నేను బాగా కళ్ళారా చూసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి. అసలు ఆయనకి పిచ్చి కాదు, అది భక్తి అన్నమాట. ఎంతమంది పిచ్చ ఫ్యాన్స్. చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ గురించి చెప్తాను. కానీ ఆ సిచ్యువేషన్ గురించి చెప్పబోయే ముందు ఇంకో కాలర్ తో మాట్లాడదాం. ఆల్రైట్, బట్ దానికంటే ముందు రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. మనకి కవిత గారు మెసేజ్ చేశారు, వాళ్ళ హస్బెండ్ శేఖర్ గారికి కాల్ చేసి ఫుల్ టు టైం పాస్ చేయండి, ఫుల్ టు ఆడుకోండి అని చెప్పేసి. వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అంట, బేసికలీ ఫ్రమ్ తిరువూరు, అంటే విజయవాడ నుంచి 30 కిలోమీటర్స్ అవే. సో రైట్ నౌ వి కాలింగ్ శేఖర్ గారు. శేఖర్ గారిని ఇప్పుడు కాజల్ ఓ రేంజ్ లో ఆడుకోబోతుంది. హియర్ వి గో. హలో హాయ్ శేఖర్. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం. గుర్తుపట్టారా? ఏమో మరి గుర్తుపట్టినట్టుంది. ఏ అప్పుడే మర్చిపోయారా? హలో అప్పుడే మర్చిపోయారా? హలో నమిత మేడమా? అదే సారీ, చెప్పండి. థ్యాంక్స్ శేఖర్, గుర్తు పెట్టుకున్నందుకు. నువ్వు మర్చిపోతావు పర్వాలేదు. అంటే యాక్చువల్ గా నంబర్ వేరే కొత్త నెంబర్ వచ్చినట్టు అనిపిస్తుంది, నా ఫోన్ మిస్ అయింది యాక్చువల్ గా. నా పాత నంబర్ తో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి శేఖర్, అందుకే మార్చేసా. ఫస్ట్ కాల్ నీకే చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇంకా ఎక్కడ ఉన్నారు? శేఖర్ నీకు ఒకటి చెప్పాలి శేఖర్. చెప్పండి. నేను ఇప్పుడు విజయవాడ వచ్చేసాను. అరే ఎప్పుడు? నిన్న నైట్. చెప్పండి ఏంటి? రాగానే కొత్త నంబర్ తీసుకుని నీకే కాల్ చేస్తున్నాను. అంటే నిన్న నైట్ పడుకున్నాను వచ్చిన తర్వాత. ఆ తర్వాత లేవగానే ముందు చేసిన పని నంబర్ తీసుకుని నీకు కాల్ చేయడమే. బాగుంది, మంచిది. ఇప్పుడు ఎక్కడున్నావు శేఖర్? నేనైతే ప్రస్తుతం ఇక్కడ ఇంట్లోనే ఉన్నాం. రావా బయటికి నా కోసం? చెప్పండి ఏంటి? నువ్వు బయటికి వస్తా అంటే చెప్తాను నీకు. కలిసి మాట్లాడేది ఇది. కలిసి మాట్లాడేది ఇది. ఏం మాట్లాడాలి? కలిసి మాట్లాడాలి శేఖర్, నీకు అర్థం కావట్లా. ఎక్కడ? నేను చాలా పెద్ద స్కామ్ చేశాను. ఏంటి అది నీకు కలిసి చెప్తాను. ఎక్కడ కలుస్తారు? ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లో ఉన్నాను ప్రస్తుతం. ఇంట్లో ఉన్నాను మేడం. నన్ను ఇంటికి వచ్చేయమంటావా? విజయవాడలోనా? ఏ శేఖర్ చేశారు మీరు? నువ్వే శేఖర్. ఏ శేఖర్ మీరు ఎవరు చేశారు? నేను హైదరాబాద్ లో ఉన్నా. నువ్వు హైదరాబాద్ లో ఉన్నావా ఇప్పుడు? హైదరాబాద్. హలో, నీ కోసం నేను విజయవాడ వస్తే నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయావా? ఎప్పుడు వెళ్ళిపోయావు హైదరాబాద్ కి? సరే మంచి. శేఖర్ చెప్పండి. ఎందుకు శేఖర్ అట్లా మాట్లాడతావు? ఎవరు మీరు? ఏంటి గెలవకుండా మాట్లాడుతాను నేను? అదేంటి శేఖర్ గుర్తుపెట్టావు వాయిస్, మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? గుర్తుపెట్టామంటే ఏమో మరి బోల్ మంది కాల్ చేస్తారు నాకు. ఎందుకు? ఎందుకంటే ఎందుకు శేఖర్? ఏం పనులు చేస్తున్నావు? నేనైతే హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నా మేడం. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. కవిత ఎలా ఉంది? కవిత బాగుంది, సూపర్.
ఏం చేస్తుంది ఇప్పుడు? వంట చేస్తుంది. బయటికి వచ్చి మాట్లాడొచ్చుగా, మన మాటలు వినేస్తున్నాము. బయట ఏది మాట్లాడుతుంటే మాట్లాడచ్చు, ఇక్కడ ఏముంది మాట్లాడడానికి. కవిత మన మాటలు వినేస్తుందేమో. ఏ విన్నా పర్వాలేదు, అంత సీన్ లేదు ఇక్కడ. నేను క్రియేట్ చేస్తాగా సీన్. ఏంటి ఏం చేసేది? సీన్ క్రియేట్ చేస్తున్నా. అంత సినిమా లేదు, మనం అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాం, మన సంగతి తెలియదు పూర్తిగా. మన సంగతి పూర్తిగా తెలియదు. మీరు ఎవరో కానీ వేస్ట్, ఇదంతా వేస్ట్ మాట, ఇదంతా ఎవరో. తెలుసుకుంటాను శేఖర్, చెప్పు శేఖర్ నీ గురించి. నీ గురించి తెలుసుకుంటాను, చెప్పు. నా గురించి మీకు తెలియదు అసలు. తెలుసుకుంటాను. చాలా కథ ఉంది నాది. తెలీదు. ఎన్ని కథలు ఉన్నాయేంటి? ఏమో మరి మీకే తెలియాలి. మీరు నా నెంబర్ కాల్ చేసి శేఖర్ బయటికి రా అంటే నేనేం చెప్పను. ఇంట్లో ఉన్నవాడిని, నేను విజయవాడలో ఉన్నా, నేను హైదరాబాద్ లో ఉంటా. నేను ఇప్పుడు హైదరాబాద్ ఎవరో నాకు తెలియకుండా ఎవరో బయటికి రండి నేను మాట్లాడతానంటే బయటకు వచ్చి ఇంకా ఫోన్ లోనే మాట్లాడచ్చు కదా క్లియర్ గా. నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని వచ్చేస్తాను నీ దగ్గరికి విజయవాడ. కంగ్రాచులేషన్, వచ్చేయండి. హైదరాబాద్ కి వచ్చేస్తాను. వచ్చేయండి. వచ్చాక మాట్లాడతాను. వచ్చాక మాట్లాడుకుందాము. నేను విజయవాడ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ వచ్చేస్తాను. మంచిగా వచ్చేయండి, డైరెక్ట్ భోజనం చేసి కూర్చొని మాట్లాడుకున్నాం. భోజనంలో కవితకి నేను చెప్పే మెనూ అంతా ప్రిపేర్ చేయమని చెప్పు. కంగ్రాచులేషన్, చేస్తుంది. నాకు చికెన్ పకోడీ, అది ఓలగాడుగా ఇది కుదరదుగా మన దగ్గర. మటన్ కీమా అలాంటి కుదరదుగా వండాలి నా కోసం. అది కుదరదు మన దగ్గర. మనం తినంగా గుత్తొంకాయ పప్పు చేయించుకొని. గుత్తొంకాయ పప్పు చేయరు, మామిడికాయ పప్పు నా చేస్తున్నారు. కోసం చెయ్యి. సరే గుత్తొంకాయ కూర, మామిడి పప్పు చేయించు. మామిడికాయ పప్పు. సరే మంచి. నేను వస్తున్నాను, నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకోను, ఓకేనా? ఓకే రైట్, కంగ్రాచులేషన్. నేను కూడా వస్తాను. ఎవరు మీరు? ఎవరో చెప్పాలా ఏంటి? నేను తీసుకొని వస్తున్నా, పాపని తీసుకొని వస్తున్నాను నీకోసం. ఈ పాప నీకోసమే తీసుకొని వస్తున్నాను. హాయ్ శేఖర్ గారు, మేము మస్తు టైం పాస్ అనే షో నుంచి కాల్ చేస్తున్నాం, ఈటీవీ ప్లస్. కాజల్ చేయితో మాట్లాడేది. మీ వైఫ్ కవిత గారు మిమ్మల్ని ప్రాంక్ చేయమని చెప్పారు, అందుకే కాల్ చేసామండి. థ్యాంక్ యూ, వెల్కమ్ వెల్కమ్. ఎలా ఉందండి? ఎలా అనిపించింది మీకు? మీ వైఫ్ మిమ్మల్ని ప్రాంక్ చేయమంటే మాకు అడిగినప్పుడు మేము చేయగానే ఆవిడెవరో మాట్లాడి యాక్చువల్ గా మార్క్సిస్ట్ మేడం అనుకున్నాను నేను. అందువల్ల నేను మాట్లాడాను. లేదా అసలు ఇలాంటి కాల్స్ నేను మిస్ చేయను. యాక్చువల్ గా అన్ని నెంబరు నేను 90% మిస్ చేయను. మేడం మార్క్స్ లో మేడం మొన్న మధ్య మానేసి ఉండే నవ్విత అని. ఆ అమ్మాయి ఏమన్నా ఫోన్ చేసిందేమో, మొన్న ఒక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేశారు. అందువల్ల ఏమైనా ఫోన్ చేస్తుందేమో అని ఫోన్ లిఫ్ట్ చేశాను. ఓకే, నేను అలాంటి కాదు, నేను అలాంటి పనులు చేయనంటే ఏంటండి దాని ఉద్దేశం? ఏమో మరి మేడం బయటకు వచ్చి మాట్లాడమంటే ఏం చెప్పాలి? కాదు, నా కథ మీకు తెలీదు అన్నారు. ఏంటో కథ? కథ అంటే మరి మన పరిస్థితి వేరు కదా, అందరిలా కాదు. మన సపరేట్ మన వ్యవహారం ఇదంతా. 99% ఎవరితో అన్నోన్ నెంబర్ తో అసలు మాట్లాడి నేను అన్నోన్ నెంబర్ వస్తేనే లిస్ట్ చేస్తాను యాక్చువల్ గా. ఇంకొక డౌట్ వచ్చింది నాకు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కాల్ చేశారన్నారు. ఎంత మంది కాల్ చేశారు ఏంటి? ఈ కాల్ చంద్ర వాళ్ళు బోల్ మంది కాల్ చేస్తూ ఉంటారు యాక్చువల్ గా. నాకైతే అవును, మీ వాయిస్ కే పడిపోతారు అందరూ, అంత బాగుంది వాయిస్. చలో, మీ వైఫ్ కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి, మస్తు టైం పాస్ షో ద్వారా. మీ వైఫ్ కి ఏమైనా చెప్తారా? మస్తు టైం పాస్ అంతా మంచిదని చెప్పాలి. ఇంట్లోనే ఉన్నాం ప్రస్తుతం ఇద్దరు ఇక్కడ. ఓకే, ఎంజాయ్ చేయండి అలాగే ఇద్దరు కూడా, ఓకేనా? చాలా బాగా బగ్రా చేసావు కదా చేతు. అద్దరిపోయింది. నేను నీకు ఐ లవ్ యూ చెప్తాను, చెప్పను ఎందుకు చెప్పను? నేను అంత సులువుగా చెప్పలేను చేతు, నేను ఎవరికి చెప్పను. కానీ నేను చెప్పిస్తాను. మీ వాళ్ళకి ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పించి ప్రాంక్ చేయించాలన్నా, డిఫరెంట్ గా మీ వాళ్ళని ఆడుకోవాలంటే చేతు ఇంకా కాజల్ సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి. లేదా మీ వాళ్ళ గురించి డీటెయిల్ గా మీ వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ గురించి డీటెయిల్స్ అని టైప్ చేసి వాట్సాప్ చేయొచ్చు, లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి. మేము ఉన్నాం కదా, కాజల్ ఇంకా చేతు అద్భుతమైన అవకాశం. వాళ్ళని బేవత్సంగా ఆడుకుంటాము, ఓ రేంజ్ లో ప్రాంక్ చేస్తాము. సో ఈ అవకాశం ఖాళీ మస్తు టైం పాస్ లో మాత్రమే దొరుకుతుంది. మండే టు సాటర్డే ఈవినింగ్ 5. సండే ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి మీరు, మేము. ఆ తర్వాత మండే నుంచి సాటర్డే వరకు ఫుల్ మస్తు టైం పాస్. సో దీంట్లో కూడా పిచ్చి అనేది బయటపడింది. కాజల్ అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఒక హస్బెండ్ ని ఒక వైఫ్
అంటే పిచ్చి పిచ్చిగా ప్రాంక్ చేయమని చెప్పేసి తన పిచ్చి ప్రేమని పిచ్చి పైశాచిక ఆనందాన్ని బయట పెట్టింది. అందులో ఇంకో పిచ్చి కూడా ఉంది చైతు. ఏంటి? వాళ్ళ హస్బెండ్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనే పిచ్చి. ఆ పిచ్చి బాగా క్లారిటీగా కనిపించింది కవితకి. అస్సలు మీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, నువ్వేం బాధపడకు, కంగారు పడకు. ఆ పిచ్చి ముదిరితే మళ్ళీ ఏ రేంజ్ లో ఉంటుందో మీ అందరికి చెప్పడం అవసరం లేదు, ఆ రేంజ్ లో ఉంటది. ఇంకోసారి అనుమానం రాదులే, ఎందుకంటే ఇప్పుడే లైవ్ లో అందరి ముందు చూసేసింది కదా. వామ్మో, మా ఆయన ఇంత అందమైన అమ్మాయి ఇంత స్వీట్ గొంతు వినిపిస్తున్నా కానీ అంత అసలు అట్లా ఎట్లా రియాక్ట్ అయ్యాడు, వావ్ మా ఆయన గ్రేట్ అనుకుని ఉంటుంది. ఏజ్ అయిపోయి ఉంటుంది, అందుకే అలా మాట్లాడి ఉంటారు అని నాకు అనిపించింది. అండ్ ఇందాక నేను ఒక సిచ్యుయేషన్ చెప్తా అన్నాను కదా చెప్పు. తొలి ప్రేమ రిలీజ్ అయిన రోజుల్లో అన్నమాట. అప్పట్లో చిన్నప్పుడు రిక్షా మేట్ ఆ అమ్మాయి నాకు చాలా ఒక ప్రాబ్లం ఉంది, సీరియస్ ప్రాబ్లం ఉంది అన్నట్టు మాట్లాడింది అనమాట. చాలా డల్ గా, చాలా యాక్టివ్ గా ఉండే అమ్మాయి చాలా డల్ గా కనిపిస్తుంది. ఏంటంత డల్ గా ఉన్నావు, ఏమైంది అంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు పవన్ కళ్యాణే లోకమైపోయాడు, పవన్ కళ్యాణే గుర్తొస్తున్నాడు, తొలి ప్రేమ సినిమా చూసిన దగ్గర నుంచి నాకు పవన్ కళ్యాణే మైండ్ లో ఉన్నాడు, నాకు తన్ని ఎలాగన్నా చూడాలనిపిస్తుంది, ఒక్కసారి తన్ని కలవాలనిపిస్తుంది, తన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, ఏదేదో చెప్పింది. నాకైతే వామ్మో, ఒక్క హీరో గురించి ఇంత పిచ్చి ఉంటుందా అని అనుకున్నా. తర్వాత సూర్య మీద నాకు పిచ్చి వచ్చిన తర్వాత ఓకే ఆ పవన్ కళ్యాణ్ పిచ్చి గురించి మాట్లాడడం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి, ఒక సునామీ, ఒక హడావడి, ఒక అది అందరికీ తెలిసిందే. రైట్ నౌ ఈ పిచ్ లో జాయిన్ అవడానికి వి ఆర్ కాలింగ్ మస్తాన్ మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. సో మస్తాన్ ఎక్కడి నుంచి, మస్తాన్ కి ఏం పిచ్చింది కనుక్కుందాం. హలో హాయ్ మస్తాన్. హాయ్ మేడం. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఇక్కడ మేడంలు సార్లు ఎవరు లేరు, నేను కాజల్, ఇక్కడ చైతు, మేమిద్దరం మీ ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఎక్కడుంటారు మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ కోవెలకుంట్ల. నాకు తెలిసింది కర్నూలు డిస్ట్రిక్ట్, నాకు తెలిసి నేను వచ్చిన ఒకసారి అక్కడికి. ఏ కోవేసర్లా మీ ఊరేనా? అదే కోవెలకుంట్ల కోవేసర్లా మీ ఊరేనా అంటున్నా. అవునా? అనడం మీరు చెప్పడం బాగుంది నిజంగా. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తూ ఉంటావు? సెకండ్ ఇయర్ వింటారు. ఓకే. ఎందుకో తెలియదు కానీ నాకు మస్తాన్ అన్న పేరు వినగానే మటనే గుర్తొస్తుంది. మటన్ ఎందుకో తెలియదు కానీ కాజల్ కంట మస్తాన్ అని పేరు వినగానే మటన్ గుర్తొస్తుంది అంట. కీమా, మటన్ కీమా ఎందుకు అడుగు. అంటే కదా మటన్ అంటే చికెన్ మటన్, చికెన్ మటన్ అది కావాలి కదా. కావనన్నా అట్లా కాదు, ఏమో ఎందుకు అట్లా పూర్వ జన్మలో నేను మస్తాన్ గా పుట్టుంటాను, అప్పుడు నాకు మటన్ కొట్టుండేనేమో, కీమా కొట్టుకునేదాన్నేమో. నీ విషయానికి వస్తే మటన్ అంటే పిచ్చా నీకు, చికెన్ అంటే పిచ్చా మస్తాన్? రెండు అంటే పిచ్చి, ఓవరాల్ గా నాన్ వెజ్ అంటే పిచ్చి. ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ మనం మస్తు టైం పాస్ లో పిచ్చి గురించి మాట్లాడుకుంటున్నాము, అందుకని అడిగినా. సో నీకేమంటే పిచ్చి మస్తాన్? ఏం లేదా పిచ్చి, ఇవాళ టాపిక్ అదే, పిచ్చి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అంత సిగ్గుపడుతున్నాడు ఎందుకో. ఏమంటే పిచ్చి నీకు, ఏం చేయాలంటే పిచ్చి? You don't have any పిచ్చి? You don't have any పిచ్చి? You have పిచ్చి ఫోబియా. అంటే పిచ్చి అంటే భయం నీకు, అందుకే నీకు పిచ్చి లేదు. ఓకే మస్తాన్, ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చికెన్ మటన్ తిని మంచిగా ఎంజాయ్ చేయి, ఓకేనా? బాయ్ బాయ్. ఆల్రైట్ మస్తాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. చికెన్ మటన్ కుమ్మేసి ఎంజాయ్ చేసుకో, బికాజ్ చికెన్ మటన్ అంటే పిచ్చి అన్నావు కాబట్టి. అండ్ నీ గురించి చికెన్ మటన్ అనగానే నాకు కాజల్ గుర్తొచ్చింది. ఎవరికన్నా చికెన్ అంటే ఇష్టం ఉంటుంది, మటన్ అంటే ఇష్టం ఉంటుంది, ముక్కలు బాగా తింటారు, దాంతో డిఫరెంట్ కర్రీస్ చేసుకుంటారు. కానీ బొక్కల్ని కూడా వదలకుండా బొక్కల్ని కూడా తినేసి వాటి ఆత్మలు చుట్టూరు తిరుగుతూ ఉంటే ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తిని మీకు చూపించిన. చూడండి, అందరూ చూడండి, బొక్కల మహారాణి మన కాజల్. ఒక్క బొక్కను కూడా వదలదు తెలుసా. అసలు మిషన్ లో వేస్తే ఎంత పౌడర్ అయిద్దో కాజల్ నోట్లోకి వెళ్తే అంత పౌడర్ బయటకు వస్తుంది. ఓకే, వెజిటేరియన్స్ అందరూ ఇప్పుడు డోంట్ స్టార్ట్ హేటింగ్ మీ. కానీ ఏం చేయము, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా, అలా నాకు బొక్కలు ఇష్టం. అది ఇష్టం కాదు, పిచ్చి. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం పిచ్చి. కాజల్ కి మటన్ బొక్కలు అంటే పిచ్చి.
బొక్కలు అంటే కొంతమందికి అర్థం కాదు, ముక్కలు ఉంటాయి కదా, దుమ్ములు అంటాం కదా, అవంటే కాజల్కి పిచ్చి. బోన్స్ అన్నమాట. Yes. యాక్చువల్ గా పాయ ఉంటుంది, ఆ పాయాలో ఉన్నటువంటి ఆ బోన్స్ అలా పౌడర్ చేసేసి తినేస్తుంటే ఆహా చాలా బాగుంటుంది. అంటే ఆ పాయలో అలా అలా కొట్టుకొని ఆ బోన్ నారే ఉంటుంది అని లాగి తింటే, అది రాకపోతే మళ్ళీ దాన్ని పుల్ల పెట్టి దాన్ని తీసేలా తింటే. మటన్ బొక్కలంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. బాగా కనెక్ట్ అయిపోయారు. మీకు కూడా మటన్ అంటే బాగా ఇష్టమా? అయితే ఇప్పుడే షాప్ కి వెళ్ళి తెచ్చుకుని వండుకుని తినేసేయండి. ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యర్ లైఫ్ అంటూ ఉంటాను కదా, అంటే ఇదే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ మటన్ కర్రీ వేసుకొని బొక్కలు మిగిలితే అవి కాజల్కి పంపించండి. బికాస్ కాజల్కి బొక్కలంటే పిచ్చి. ఎంగిల్ పంపిస్తారా? కొత్తగా వండి పంపించండి, లేకపోతే బొక్కలు స్పెషల్ గా వండి పంపించండి. ఓకే, ఆ పనిలో ఉండండి. యాక్చువల్ గా చాలా మందికి చాలా రకాలుగా పిచ్చి ఉంటుంది. అలాగే చైతు కూడా ఏదో ఒక పిచ్చి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అడుగుదాం. సో చైతు, నీకేంటి పిచ్చి? నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలియదు కానీ మైక్ అంటే చాలా పిచ్చి తెలుసా. ఇగో మైక్ టాటూ కూడా ఎంచుకున్నాను. చిన్నప్పుడు మన ఇంటి దగ్గర వినాయక చవితికి పందిర్లు పెడతారు కదా, అక్కడ మైకులు పెడతారు కదా, వెళ్ళి హలో హలో చెక్ 1 2 3 చెక్ 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 హలో 1 2 3 అలా అంటే ఏదో తెలియని ఆనందం. నేను మైక్ లో మాట్లాడడానికి ఖుషి అనమాట. ఆ తర్వాత కాలేజ్ యాక్టివిటీస్ లో కాలేజ్ లోకి వెళ్ళిపోయి మైక్ పట్టుకొని ఇంకా తర్వాత ఇంకా ఆ మైకే నా జీవితం అయిపోయింది. మైకే నా కడుపు నింపుతుంది లిటరల్లీ. మన ఇద్దరం నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ అవడానికి One of the main సిమిలారిటీస్ reasons. కూడా కనిపిస్తున్నాయి. నాకు కూడా మైక్ అంటే చాలా చాలా పిచ్చి. చిన్నప్పుడు మైక్ కనిపిస్తే చాలు Hello. వెళ్ళి Mic హలో testing. హలో మాట్లాడడం, Hello. పాట పాడడం. నేను కాలేజ్ లో ప్రేయర్ గర్ల్ అన్నమాట. స్కూల్ నుంచి కూడా ప్రేయర్ గర్ల్. ఎందుకయ్యాను? మైక్ లో రోజు పాడచ్చు పాటలు అని. ప్రేయర్ గర్ల్ అయిపోతే ఎవ్రీ డే చక్కగా మైక్ లో పాట పాడచ్చు. నేను ప్రేయర్ గర్ల్ అయిపోయాను. సో ఓవరాల్ గా కాజల్ కి చైతుకి ఏదంటే బాగా పిచ్చి అంటే గనక ఈ బొక్కలు బిక్కలు హైయింగ్ కాదు, మైక్ అంటే చాలా పిచ్చి మా ఇద్దరికి కూడా. అది కనిపిస్తుంది కూడా. ఇక్కడ టాటూ కూడా వేయించుకున్నాను. కొంతమందికి ఏదైనా చూస్తే ఆపలేరు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్స్ చూసారనుకోండి, అభిమానులందరూ కూడా హీరో హీరోయిన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు, వాళ్ళ పిచ్చి అభిమానం చూపిస్తుంటారు కదా. అలాగా కాజల్ కి చైతుకి మైక్ ఎక్కడ కనిపించింది అనుకో, ఫోన్ కొంచెం మైకు 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 అని చెప్పేసి వెళ్ళి ఆ మైక్ ను పట్టుకొని ఒక్కసారి ఆన్ చేసి హలో చెక్ 1 2 3 అని పెట్టి అక్కడ పెట్టేంత వరకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకదు, ఆ పూనకం తగ్గదు తెలుసా నిజంగా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే లిటరలీ బొమ్మరిల్లు సినిమాలో మేకప్ చేయనగానే పింకి వచ్చేస్తున్నా అని వెళ్ళిపోద్ది చూడు. ఇక్కడ మైక్ ఉంది అనగానే మైకు 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 అని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అది మా పిచ్చి సంగతి. పిచ్చి ఇందాక నేను ఒక సిచ్యువేషన్ చెప్తా అన్నాను కదా చైతు, చిన్నప్పుడు మాక్సిమం అందరికి ఈ పిచ్చి డెఫినెట్ గా ఉండే ఉంటుంది. WWE కార్డ్స్ ఎలా ఆడేవాళ్ళు తెలుసా. ఎవరి దగ్గర ఎక్కువ కార్డ్స్ ఉంటే వాళ్ళు అసలు తోపు తురుమ్స్ లెక్క. చెస్ట్ 38 క్లాష్, బైసెప్స్ 34 క్లాష్, హైట్ 5'6" క్లాష్. ఇప్పుడు ఈ గేమ్స్ అవన్నీ లేవు కదా అసలు. ఇప్పుడు యూనో కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్, ఆ కార్డ్స్ ఈ కార్డ్స్, అసలు ఫిజికల్ యాక్టివిటీసే లేవు కదా. అవునులే, టైమే లేదు పిల్లలకి. కానీ ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తు చేయండి, పిల్లలందరికీ ఈ ఆటలు ఒకసారి ఆడించడానికి ట్రై చేయండి, ఏ ఆటలోనా సరే. ఓకే, నాకు చిన్నప్పుడు ఇంకొక పిచ్చి ఉంది, దాని గురించి చెప్తాను. కానీ దానికంటే ముందు ఇంకొక కాలర్ తో మాట్లాడదాం. ఎవరికి కాల్ చేద్దాం చైతు? వి కాలింగ్ మనీషా. మనీషా మన షోకి రిజిస్టర్ చేసుకుంది, సో లెట్స్ కాల్ మనీషా. హలో హలో. హాయ్ మనీషా. హాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే. ఓకే, ఎలా ఉన్నారు మనీషా? ఫైన్. ఏం చేస్తున్నారు? ఓ థ్యాంక్ యూ, వీఆర్ సూపర్ ఫైన్. ఓకే. ఇవాళ టాపిక్ అదే అన్నమాట, పిచ్చి గురించి. పిచ్చి గురించి చైతుకి నీకు ఉంది కదా పిచ్చి, అంటే అంటే జస్ట్ ఫన్నీగా మాట్లాడుతున్నా. అస్సలు ఫీల్ అవ్వ, మాకు తెలుసు మాకు పిచ్చి ఉందని. అది మీరు చెప్పడం కూడా అవసరం లేదు. నాకు కూడా ఉందిలేండి. అండ్ మాది ముదిరిపోయిన పిచ్చి. ట్రీట్మెంట్ లేదా దానికి? లేదు లేదు, లేదా? ఎండింగ్. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. నీకు మనీషా, నీకు ఏమంటే పిచ్చి? నీ పిచ్చి గురించి చెప్పు మనీషా. నాకు పిచ్చి అంటే నాకు చాలా ఉన్నాయి. ఫస్ట్ అంటే చాక్లెట్స్ అంటే చాలా పిచ్చి. ఓకే. ఇంకా పిచ్చి అంటే ఇంకేముంటాయి, బాగా బయట అంటే ఎంజాయ్ చేయడం, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం, ఫ్రెండ్స్ తో కన్నా. ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం అంట, ఫ్రెండ్స్ తో కన్నా. Oh, okay. చాలా అంటే మమ్మీ వాళ్ళు కాదు, మా సిస్టర్స్ ఉంటారు, మా సిస్టర్స్ వాళ్ళు. అంటే వాళ్ళే మీ ఫ్రెండ్స్ అన్నమాట, అలా అంతేనా? సరే, చాక్లెట్స్ అంటే పిచ్చి అన్నావు, రోజుకి ఎన్ని చాక్లెట్స్ తింటావు ఏంటి? రోజుకి మినిమం ఒక 5 తింటా. అంటే ఎక్కువ తింటే మమ్మీ ఊరుకోదు, అందుకని 5. మళ్ళీ లావ్ అయిపోతావు కదా అందుక. ఆల్రెడీ నేను స్లిమ్ గానే ఉన్నా, ఇంకే లావ్ అయిపోతా. ఏమో, నువ్వు ఎలా ఉన్నావు మాకే తెలుసు. ఎవరికి తెలుసు, చెప్పుకుంటే అవునా?
అవును. ఆ లాభంలో సన్నంగా ఉన్న నేను అబద్ధం చెప్పలేను కదా. కదా, అవును కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ మనీషా. బాయ్. బాయ్. ఆల్రైట్, సో మనీషా పిచ్చి గురించి చెప్పినాక కాజల్ మరి కాసేపట్లో తన చిన్నప్పుడు పిచ్చి ఒకటి చెప్తాను కదా, అదేంటో విందాం. చెప్పు కాజల్. కరెంట్ పోతే పిచ్చెక్కిపోతే చేతు. జనాలు మొత్తానికి కూడా పిచ్చి యా, అసలు ఒక్కసారి కరెంట్ పోగానే అరుపులు స్ట్రీట్ లో అందరు పిల్లలు ఒక్కసారి ఓ అండమే. ఇంకా పిల్లలందరూ బయటికి వచ్చేసి నేలబండ, కరెంట్ ఏంటి దాని ఏమంటారు, కరెంట్ షాక్, ఆ తర్వాత హెల్ప్ ఆటలు ఆడుకునే వాళ్ళు కరెంట్ పోగానే స్ట్రీట్ లోకి వచ్చేయడం, అందరం కలిసి బాగా ఆడుకోవడం. సో ఇది ఎప్పుడైనా నాకు ఇంకోటి గుర్తొచ్చింది. స్కూల్లో కదా మనకి బెల్ కొట్టేవారు కదా, అందులో రాంగ్ బెల్ వచ్చింది అనుకోండి, అంతే ఇంకా గోల. ఆయా బెల్ గియా బెల్ రాంగ్ బెల్, ఆయా బెల్ గియా బెల్ నో బెల్ అని అరుచుకుంటూ స్టూడెంట్స్ అందరం పరుగు అంతే. ఇంకా మళ్ళీ ఎక్కడ అది కరెక్ట్ బెల్ అని బయటకు వచ్చాం కదా, రాంగ్ బెల్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించేస్తారేమో అని చెప్పేసి అటు ఇటు ఎవరు కాడు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు చేతు ఒక ఇంపార్టెంట్ మంచి సీన్ వస్తూ ఉంటుంది, అప్పుడు కరెంట్ పోయి స్క్రీన్ ఆఫ్ అయిపోతే గోల్ అందరికి పిచ్చెక్కిపోద్ది. అసలు యాక్చువల్లీ ఎప్పుడు థియేటర్ లో కరెంట్ పోయినా కూడా గోలే, అది ఇంపార్టెంట్ సీన్ అని కానివ్వండి, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వకపోయినా కరెంట్ పోయినా కూడా అని అరుస్తుంటారు. అండ్ ఇంకోటి ట్యూషన్స్, ఈవినింగ్ టైం ట్యూషన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో కరెంట్ పోతే పరుగు ఇంకా కరెంట్ పోయిందని పంపించేస్తారు. కరెక్ట్ గా ఇట్లా బయటకు అడుగు పెట్టినాక కరెంట్ రాగానే మళ్ళీ వెనక్కి ఎక్కడ బిల్ చేస్తారని చెప్పేసి పరుగు అప్పుడు రియల్ పిచ్చి ఎక్కుతుంది అనమాట. సో ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోవడమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పిచ్చి సిచ్యువేషన్స్ మన లైఫ్ లో ఉంటాయి. అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. మళ్ళీ మీ అందరికి గుర్తు చేసి ఆ స్మైల్ మీ ఫేస్ మీద తీసుకురావడం కోసమే మస్తు టైం పాస్ లో చైతు ఇంకా కాజల్ మాట్లాడుతూ ఉంటారు, టైం పాస్ చేస్తూ ఉంటారు. సో మీకు కూడా ఆ స్మైల్ వచ్చింది ఫేస్ మీద అని ఆశిస్తూ ఇవాళ మస్తు టైం పాస్ టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చైతు చెప్పేస్తున్నారు బాయ్. అండ్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. Love yourself, love everyone, keep watching Mast Time Pass. Take care, love you all, bye bye.